హలో అందరికీ ఈరోజు మా లంచ్ కోసం ఏం చేశానో చూసేద్దాం వచ్చేయండి. వేడివేడిగా అన్నం, మునగాకు తాలింపు. మునగాకుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఏం చేసినా టేస్టీగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ ఎక్కువ వేసి సాంబార్ పెట్టాను. సాంబార్లోకి అప్పడాలు లేకపోతే ఎలాగా, దాంతోపాటు అప్పడాలు. ఈరోజు మా లంచ్ అయితే ఇలా చేసుకున్నాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నాను కదా, మంచిగా వంకాయ, గుత్తి వంకాయలా వేసుకుని మరీ చేశాను సాంబారు. వంకాయ ఎంత టేస్ట్గా ఉంది, లేత వంకాయ ఏమో భలే ఉంది సాంబార్లోది. అండ్ నేనైతే సాంబార్ బాగా మిక్స్ చేసుకుని అప్పడాలతోని అలాగే మునగాకు తాలింపు పెట్టుకుని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంతకీ ఇంత ఆరోగ్యమైన మునగాకుతో చేసిన మునగాకు తాలింపు ఎలా ప్రిపేర్ చేశానో పూర్తి వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. మా వారైతే మునగాకుతో ఈ తాలింపు చాలా టేస్టీగా ఉందని మొత్తం మునగాకు తాలింపు అంతా మా వారే ఖాళీ చేశారు. అంత టేస్టీగా ఉంది. సాంబార్తో మంచిగా మిక్స్ చేసుకుని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీలో ఎంతమందికి సాంబారు అప్పడాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సాంబారు అప్పడాలు అంటే మా చిన్నోడికి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మేమైతే మా లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంతకీ ఈరోజు మీరైతే లంచ్ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కూడా కొట్టేయండి.